ఇక మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్ పిల్లర్ నెంబర్ 20 వద్ద బ్యారేజీ లోపలి భాగంలో నలుగురు మనుషులు పట్టేంత పెద్ద గొయ్యి పడింది. ఇది మేడిగడ్డ కింద ఏర్పడిన అగాధంలో భాగమని భావిస్తున్నారు. గురువారం సాయంత్రం 16వ నెంబర్ గేటు ఎత్తే ప్రయత్నంలో భారీ శబ్దాలు వచ్చిన తర్వాత బ్యారేజీలో జలాశయం వైపు ఇసుక కుంగి ఈ గొయ్యి కనిపించింది. గొయ్యి చుట్టూ ఇసుక బస్తాలు పెట్టి ఎవరూ కూడా అటువైపు పోకుండా నియంత్రిస్తున్నారు. భూ భౌతిక భూ సాంకేతిక పరీక్షలను పూర్తి చేసిన తరువాత మేడిగడ్డ కింద అగాధం సైజుపై స్పష్టత వస్తుంది అని భావిస్తున్నారు. రెడిక బ్యారేజీ కింద అగాధం కారణంగానే పిల్లర్ కుంగాయని, గేట్లను ఎత్తే క్రమంలో మరిన్ని గోతులు పడే అవకాశం ఉందని ఓ అధికారి చెప్పుకొచ్చారు. గురువారం సాయంత్రం బ్లాక్ 7లో 16వ నెంబర్ గేటు ఎత్తేందుకు ప్రయత్నించగా భారీ శబ్దాలు రావడంతో ఆ పనిని నిలిపివేశారు. ఆ శబ్దాలు ఏమై ఉంటాయనే దాని మీద ఆరా తీస్తున్నారు. మరోపక్క 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న గేట్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 20, 21 పిల్లర్ల మధ్య గేటును తొలగించే ప్రక్రియలో భాగంగా గేటుకు అదనంగా ఉండే బీడింగ్లను శుక్రవారం తొలగించారు. బ్లాక్ 7కు దిగువన ఏర్పాటు చేసిన షీట్ ఫైల్స్ ఇప్పటికే బ్యారేజీకి చేరుకున్నాయి. ఇక మేడిగడ్డ బ్యారేజీ ఆంక్షల వలయంలోకి వెళ్లింది. వంతెనతో పాటు కుంగిన బ్లాక్ 7 వద్దకు మీడియాను అనుమతించరాదు అని అనధికార నిషేధం కూడా విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి ఒక్కొక్క లోపం బయటపడుతూ వస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమ, మనం మొదటి నుంచి చెప్తున్నట్టే మేడిగడ్డ అనేటువంటిది ఒక డొల్ల ప్రాజెక్ట్ అనేటువంటిది రోజు రోజుకు స్పష్టమవుతుంది. రోజుకు లోపము బయటపడుతుంది. నిన్న భారీ అగాధం ప్రాజెక్ట్ అంతటా కూడా 85 గేట్ల దగ్గర, మొత్తం 85 గేట్ల కింద కూడా భారీ అగాధం ఉందని ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా 20వ పిల్లర్ దగ్గర భారీ గుంత, మనం విజువల్స్ లో చూస్తున్నాం. భారీ గుంత, ఏ విధంగా భారీ గొయ్యి ఏర్పడిందో, నలుగురు మనుషులు పట్టే పరిమాణంలో ఆ భారీ గొయ్యి ఏర్పడింది. అంటే ఈ అగాధానికి సంబంధించి నిన్న ఏదైతే భారీ అగాధం ఏర్పడిందని ఇచ్చామో, ఈ అగాధం వల్లనే ఈ గుంత ఏర్పడినట్టు స్పష్టంగా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఎందుకంటే మొన్న 16వ గేటు ఎత్తేటువంటి క్రమంలో భారీ శబ్దం వచ్చింది. ఆ భారీ శబ్దం వచ్చినప్పుడే ఇక్కడ ఈ గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యి చుట్టూ ఎవరు పోకుండా మనం విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తం ఇసుక బస్తాలను నింపి అటువైపు ఎవరు వెళ్లకుండా మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు ప్రాజెక్టు దగ్గరికి, మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి ఎవరిని వెళ్ళనీయకుండా మీడియా పైన కూడా ఆంక్షలు పెట్టారు. ఎవరు కూడా అటువైపు వెళ్ళకూడదని మొత్తం చుట్టూ పరిసర ఎక్కడైతే ప్రధాన గేట్ ఉంటుందో ఆ గేట్ దగ్గర భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే నిన్న ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ లో వచ్చినటువంటి కథనాల ఆధారంగా మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా అగాధంలో ఉంది కాబట్టి అటువైపు వెళ్తే ఏదైనా ప్రమాదం జరగవచ్చు అన్నటువంటి కోణంలో అధికారులు అయితే ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ అగాధాలు మొత్తం కేవలం 20వ పిల్లర్ దగ్గరనే ఇట్లా ఏర్పడిందా, లేదంటే పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగానే ఉందా అనేటువంటిది చెక్ చేసేందుకు అధికారులు పరీక్షలు చేస్తున్నారు. భూభౌతిక పరీక్షలు లాంటివి చేసి పూర్తి స్థాయిలో దీన్ని పరీక్షలలో తేటతెల్లమైన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో పనులు చేపట్టనున్నారు. అయితే 16వ గేటు ఎత్తేటువంటి పనులు అయితే పూర్తి స్థాయిలో నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ 16వ గేటు పైకెత్తుతున్న కొద్దీ శబ్దాలు రావడంతో, అక్కడ భూమిలో ప్రకంపనలు రావడంతో ఆ గేటు ఎత్తేటువంటి పనులు అయితే తాత్కాలికంగా నిలిపివేశారు. దాని చుట్టూ వాటర్ అటువైపు చేరకుండా ఒక భారీ మట్టి కట్టను పోశారు. తర్వాత ఇటు ఒకవైపు ఈ 16వ గేట్ ఎత్తేటువంటి పనులు నిలిచిపోయినప్పటికీ ఇతర పనులు తాత్కాలికంగా బయట ఉండేటువంటి పనులైతే తాత్కాలిక మరమ్మతులు అయితే ఒకవైపు అయితే కొనసాగుతున్నాయి. అయితే రేపు ఎల్లుండో, అంటే ఈ 2-3 రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన చేయబోతున్నారు. పర్యటన చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు. తదుపరి ఏం చేయాలి దీనిపైన అనేటువంటి మాత్రం నిర్ణయం తీసుకోబోతారు. థ్యాంక్ యూ నవీన్.
రైట్ నీలిమ, రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే అప్పుడు ప్రచారంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తూ వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 15 ఆగస్టు కల్లా దీన్ని పూర్తి చేస్తాము, రైతులకు వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు దానికి సంబంధించిన కార్యాచరణ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే, దాన్నే కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకోవాలి దీనికి అన్నట్టుగా కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చాలా అంశాలైతే దీంట్లో పొందుపరుస్తా ఉన్నారు. రైట్, 15 ఆగస్టు రుణమాఫీకి డెడ్ లైన్ గా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం సమాచార సేకరణకు శ్రీకారం చుట్టింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, బ్యాంకుల నుంచి 4 విభాగాలు 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో సమాచారాన్ని అడిగారు. బ్యాంకులు సిబ్బంది ఇప్పటికే ఆ సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. రుణమాఫీ పథకానికి డిసెంబర్ 9నే కట్ ఆఫ్ తేదీన తీసుకుంటోంది అని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిన రోజు సోనియా గాంధీ పుట్టినరోజు అయిన డిసెంబర్ 9నే కొత్త ప్రభుత్వం పలు పథకాలు ప్రారంభించిన నేపథ్యంలో ఈ తేదీనే కట్ ఆఫ్ తేదీగా ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వాలు అమలు చేసిన పద్ధతిలోనే రుణమాఫీ అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తోంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి వీటికి సంబంధించి? థ్యాంక్ యూ పవన్. రుణమాఫీని ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్పుకుంటూ వచ్చారు. దానికి సంబంధించిన కసరత్తును ప్రభుత్వం ప్రారంభించింది. రుణమాఫీ సంబంధించినటువంటి డీటెయిల్స్ ని ప్రభుత్వం సేకరిస్తుంది. కుటుంబానికి 2 లక్షల లోపు ఇటు వడ్డీ అసలు 2 కలిపి 2 లక్షలు ఎవరికైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రభుత్వం కట్టే ప్లాన్ లో ఉంది. ఆగస్టు 15 లోపు దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని భావిస్తుంది. దీనికి కట్ ఆఫ్ తేదీగా డిసెంబర్ 9ని పెట్టుకుంది. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసినటువంటి తొలి రోజు. దాంతో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత సోనియా గాంధీ జన్మదినం ఉన్నటువంటి నేపథ్యంలో డిసెంబర్ 9ని కట్ ఆఫ్ తేదీగా పెట్టాలని భావిస్తా ఉంది. దాంతో పాటు దీనికి సంబంధించిన వివరాలు సేకరించడానికి బ్యాంకుకి 30 అంశాలతో ఒక ప్రొఫార్మా కూడా సిద్ధం చేశారు. దీంట్లో వాళ్ళు తీసుకున్నటువంటి అప్పుల వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, వాళ్ళ జెండర్, అదేవిధంగా కేటగిరీ, వాళ్ళ అడ్రస్, ఇట్లాంటి విషయాలన్నింటినీ ఉంటాయి. వీటితో బ్యాంకుల వాళ్ళతో కూడా ఇప్పటికే మాట్లాడారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మొన్నటి వరకు చెప్పినట్టు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని పదే చెప్పుకుంటూ వచ్చారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్లిన సమయంలో దీన్ని చెప్పుకుంటూ వచ్చారు. 15 లోపు రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా హరీష్ రావు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే దీనిపైన పూర్తి కసరత్తు చేస్తా ఉంది. రుణ సమాచారం సేకరణకు బ్యాంకులకు ప్రొఫార్మా కూడా సిద్ధం చేసింది. దీనికి సంబంధించి అధికారులకు గైడెన్స్ ఇచ్చి రుణమాఫీకి సంబంధించినటువంటి వివరాలు సేకరించాలని కూడా అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ప్రభుత్వం భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.